హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అంత బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేస్తానండి. తర్వాత ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి. సాటర్డేది సండేది కలిపి పెట్టేస్తున్నాను. సాటర్డే ఏమో మేడ్ వచ్చి మంచిగా మాప్ చేసేస్తే నేను లోపల ఎంట్రన్స్లోని ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. తను ఎప్పుడు మాప్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ముగ్గు పెడతాను అక్కడ. తర్వాత సాటర్డే కదా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. చక్కగా పూలతో అలంకరించేసుకొని మంచిగా పూజ అయితే ఫినిష్ చేస్తాను. తర్వాత ఏంటంటే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. హాలిడే కదా, ఎలాగో ఒకసారి అక్కడికి వెళ్దాము, డే అంతా అక్కడ స్పెండ్ చేసి వచ్చేవచ్చు అనేసి అనుకోకుండా బయలుదేరేసాం అనమాట. రెడీ అయిపోయాము. సో అప్పటికే 10 అయిపోయిందండి. అంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత పూజ చేసుకొని అన్నీ చేసుకొని అయితే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మా పొట్టిది నేను ఇంకా ఆడుకుంటున్నాం అనమాట. మా చిన్నప్పుడు మెమరీస్ అనమాట. ఒక్కసారి అలా రీకలెక్ట్ అయ్యాయండి. హ్యాపీ నేను ఆమెన తక్కదినా అనేసి సాంగ్స్ ఉంటాయి అనమాట. అవి చిన్నప్పుడు ఎక్కువ స్కూల్లో ఆడుకునేవాళ్ళం. అది మా చెల్లంట దానికి నేర్పించిందంట. సో నాతో ఆడతారా మమ్మీ అని అడిగింది. నేను ఆడతాననేసి ఇద్దరం కొంచెంసేపు ఆడుకున్నాం. అలా ఈలోపు లంచ్ టైం అయిపోయింది. సాటర్డే కదా, వెజిటేరియనే. చక్కగా లంచ్ చేస్తాం. మంచిగా చేస్తుందండి వెజిటేరియన్. రాజ్మా, బీరకాయ పచ్చడి. సో లంచ్ అయితే మంచిగా తిన్నాం. అందరం తిన్నాము. కానీ ఇది మాత్రం తిందండి. అందరికన్నా ఫస్ట్ పెట్టినా లాస్టే తింటుంది. లాస్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది అనమాట. చూసారా, ప్లేట్లో ఏవి తరగవు, అలాగే ప్లేట్లో ఉంటాయన్నమాట. చెప్పాను కదండి, ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అని. మొన్న అయితే చింత చిగురును ఎండ్రాయిలు కర్రీ అయితే చేశానండి. ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా వచ్చిందనమాట. ముందుగా ఏంటంటే మనకి డ్రైవి ఎండ్రాయిలు ఉంటాయి కదండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి మనం గోంగూర కాంబినేషన్ అయినా చింత చిగురు కాంబినేషన్ అయినా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి కొంచెం పులుపు ఉంటాయి కదండి, ఆ పులుపు వల్ల మసాలా పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ముందుగా ఏంటంటే ఎండ్రాయిల్ అనేవి మంచిగా కడిగేసుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని, గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కడుక్కుంటే అందులో మట్టి ఏమైనా ఉంటే, అంటే ఇసుక ఉంటుంది కదండి, ఇసుక అది పోతుంది అనమాట. మంచిగా కడిగేసుకొని అవి ముందుగా ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. బాగా వేయించాలన్నమాట. నేను ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను అనమాట. ఒక మా అమ్మ తీసుకొస్తారనమాట ఎండ్రాయిలు, గులివిందులు, అంటే ఎండువి డ్రై ఉంటాయి కదండి, అవి తీసుకొస్తారనమాట. ఒక మా అమ్మ ఎండ్రాయిలు, గులివిందులు, నెత్తళ్ళు అన్నీ తీసుకొస్తారు. ఇంకొక ఆమె అయితే సీతమ్మ చూపించాను మీకు ఇదివరకే, తను పచ్చి చేపలు తీసుకొస్తుంది అనమాట. ఏమో ఈ మధ్య రావడం లేదు. తను వస్తే తీసుకుంటాను అన్నమాట. తీసుకొని స్టోర్ చేసి ఉంచుకుంటాను. ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకోలేని టైం, అంటే అప్పుడు ఆ రోజు అవ్వలేదంటే ఇలా ఇంట్లో ఉంటే చక్కగా కుక్ చేసేసుకోవచ్చు అండి. ఎండ్రాయిలు గుడ్లు, ఎండ్రాయిలు ములంకాడ, తర్వాత ఎండ్రాయిలు గోంగూర. ఇప్పుడు చింత చిగురు సీజన్ కదండి, అయిపోతుంది. చింత చిగురు వేసి కుక్ చేస్తాను అనమాట. అవి మంచిగా వేయించేసుకున్నాను కదా, అదే బాండీలోనేమో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని సింపుల్గా కుక్ చేసేస్తున్నానండి. ఎలా కుక్ చేసినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఎండ్రాయిలు అంటే తినలేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తినే వాళ్ళకైతే ఆ స్మెల్కే తినేస్తాం అనమాట. అంత బాగుంటుందండి. మనకి ఈ చేపలు ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఎవరైనా కుక్ చేస్తే కూడా దాయలేమండి. ఎంత దాచిపెడదామన్నా దాయలేము. ఆ స్మెల్ మొత్తం అంతా అపార్ట్మెంట్ అంతా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది అనమాట. మనం వండుకున్నామా రిమైనింగ్ ఏదైనా మనం తెలుస్తుంది అనమాట, మాత్రం తెలియదు కానండి. అవి ఏంటని మనం కనిపెట్టలేము, అది చికెనా మటనా ఫిష్ అనేసి. కానీ ఈ డ్రై ఫిష్ అయితే మాత్రం ఎంత దాచిపెట్టినా దాగదండి. ఎందుకంటే స్మెల్ అంతలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. తినే వాళ్ళకైతే బాగుంటుంది, కానీ తిన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. మరి ఏం చేస్తాం, తప్పదు కదండి. సో ఇప్పుడు ఏంటంటే మంచిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసి, చెప్పాను కదా సింపుల్గా కుక్ చేసేస్తున్నాను. మసాలా వేసుకుని మనం చేసుకోవచ్చు, కానీ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చేసేస్తున్నాను. తర్వాత సరిపడా పసుపు వేసాను, తర్వాత కారం, తర్వాత ఉప్పు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేయాలండి. ఎప్పుడైనా డ్రై ఫిష్లోనంట మనం, అంటే డ్రై ఫిష్లోని ఎక్కువ శాతం మనకి ఉప్పు ఉంటుంది అనమాట. అది చూసుకుంటూ మనం తగ్గించుకుంటూ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా కర్రీస్లో వేసేటట్టు వేసేస్తే మాత్రం చాలా ఉప్పు ఎక్కువైపోతుందండి. చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రొయ్యలు ఆల్రెడీ వేయించాను కదండి, అవి వేసేసుకున్నాను. తర్వాత సరిపడా వాటర్ వేసేసాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసానండి.
స్పైసీనెస్ కోసం అనమాట. టేస్ట్ అరోమా భలే వచ్చిందండి నిజంగానే. ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, రెగ్యులర్గా అన్ని రెసిపీస్లోనైతే ఇవి వేస్తానండి. ఎలాగో మనం రెగ్యులర్గా పిల్లలకి పెడతాము, వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు ధనియాలైనా జీలకర్ర అయినా. మనం ఇలా పౌడర్ చేసుకుని మనకి ఫుడ్లో యాడ్ చేసుకుంటే మంచిగా తినేస్తారనమాట తెలియకుండాను. సో రెసిపీలోకి వచ్చేస్తే చింత చిగురు మంచిగా కడిగేసుకున్నాను. అవేంటంటే ఇవి బ్రాంచెస్లో తీయకుండానే వేసేసానండి. చాలా బాగుందన్నమాట. కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు కొంతవరకు ఒక 60% రొయ్యలు ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేసుకుంటే మూత పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా కుక్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా ఈ రొయ్యల ఫ్లేవరు చాలా బాగుంటుంది అనమాట. చింత చిగురు రొయ్యల కాంబినేషన్ అయితే అల్టిమేట్ అని చెప్పి మంచిగా కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసుకుంటాం అనమాట. పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే యమ్మీ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం చికెన్, మటన్ కన్నా మనకి ఫిష్ అనేది చాలా మంచిదండి. అంటే సీ ఫుడ్ అనేది చాలా మంచిదన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనకి. చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెడితే మనం పిల్లలు ఏంటంటే రెగ్యులర్గా చికెన్ తినడానికి ఇష్టపడతారు, అదర్వైజ్ మటన్ అయినా తింటారు. కానీ ఈ సీ ఫుడ్ అనేది పిల్లలకు పెట్టడం హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సార్ అలా దగ్గరగా అయిపోతుంది. చింత చిగురు అంతా మంచిగా పట్టేసింది ప్రాన్స్కి అంతా. ఈ డ్రై ప్రాన్స్కి అయితే మంచిగా పట్టేసిందండి. ఇవి బాగా ఉడికిపోతున్నాయి అన్న టైంలోనైతే మనం ఆపేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలన్నమాట కర్రీ అంతా. ఎందుకంటే అవి రెండు బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. మంచిగా మిక్స్ అయితే మనకి వాటర్ కొంచెం అయిపోతుంది, దగ్గరగా అవుతుంది కర్రీ, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్న టైంలోనే మనం ఆఫ్ చేసుకోవచ్చండి. నేను ఏంటంటే అది ఉడికిందా లేదా టేస్ట్కి అయితే పక్కన ఇచ్చాను అనమాట. అంటే ఏంటి అన్నీ సరిపోయా లేదా, అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా. సో అందువల్ల చెక్ చేస్తేనే వాళ్ళు తినేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా. అందుకోసం ఏంటంటే ఒకసారి చెక్ చేస్తానమాట. ఇప్పుడు ఏంటంటే మంచిగా మూత పెట్టేసుకొని ఒక్క 5 minutes అలా ఉడికించేసుకున్నాం అనుకోండి, గుమగుమలాడే చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎంత బాగా అరేంజ్ చేసుకున్నదో చూడండి, ఎంత నీట్గా. మేము వెళ్ళామనేసి వాము బజ్జీలు అంటారు కదా, వాము బజ్జీలే అవి వేసిందనమాట. తర్వాత ఎంత బాగున్నాయో తెలుసా అండి. అంత ఫాస్ట్గా చేసింది కానీ ఎంత నీట్గా చక్కగా చేస్తుందండి మమ్మీ. అంటే అమ్మ చేతి వంట ఏదైనా కమ్మదనం అలాగే ఉంటుంది కదండి. అదే అనుకుంటున్నాను, ఎంత బాగా డెకరేట్ చేసుకుందో చక్కగా. కిచెన్ అంతా నీట్గా మంచిగా పెట్టుకున్నారు. నాకు అదే అన్నది, ఎంత బాగా సర్దుకున్నావు అమ్మ అనేసి. వచ్చేటప్పుడు మమ్మీ అన్నారు టిఫిన్ చేసి వెళ్ళిపోండి అనేసి. నన్ను వద్దులే అమ్మ బయట తినేసి వెళ్ళిపోతాం కానీ చాలా చెత్తలా ఉందండి. టిఫిన్ అస్సలు బాగాలేదు. బాగా మార్చేసాడండి దోశ అయితే మాత్రం. మొన్న సండే రైతు బజార్కి వెళ్ళాం అనమాట. చాలా బాగున్నాయండి ఫిషెస్ అయితే మాత్రం. పెద్ద ఫిష్ ఇది 6 kgs అంట. భలే ఉన్నదండి నిజంగానే. చాలా బాగుంది ఫిష్ మాత్రం. అందరూ మాకు కావాలనుకుని తీసేసుకుంటున్నారనమాట. అంటే మంచి స్టాక్ వచ్చింది బాగాను. సో ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.